హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు తనను తాను గొర్రెల కాపరి అని అన్నాడు. ఓకే, సో గొర్రెల కాపరి అయినటువంటి యేసు ప్రభు గొర్రెలను నడిపించేటప్పుడు గొర్రెలకి ముందుగా ఆయన వెళ్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఈ రోజున మనం గమనిస్తే మన కాపరి ప్రభువు యేసయ్యే. యేసయ్య మన కాపరి కనుక మన కాపరి అయినటువంటి ప్రభువు మనల్ని గొర్రెలాంటి స్వభావం, గొర్రె అని ఎందుకని అంటారంటే గొర్రె కాపరిని గుర్తెరుగుతుంది. కాపరి కూడా గొర్రెలను గుర్తెరుగుతాడు. సింహము గొర్రెలను గుర్తెరుగుతాయి, పశువులను గుర్తెరుగుతుంది అని రాయబడలే. ఎలుగుబంటు లేదంటే క్రూరమైన జంతువులు ఇతర సాధువైనటువంటి జంతువుల్ని గుర్తుపడతాయి అని రాయబడి, కాపరి మాత్రమే గొర్రెలను గుర్తుపడతాయి అని రాయబడింది. అలాగే గొర్రెలు కూడా కాపరిని గుర్తుపడతాయి.